హైదరాబాద్ పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో పలువురు కార్మికులు ఎగిరిపడ్డారు. పరిశ్రమల నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ పేలుడు ధాటికి 25 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తోంది. హైదరాబాద్ పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో పలువురు కార్మికులు ఎగిరిపడ్డారు. పరిశ్రమల నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ పేలుడు ధాటికి 25 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఈ పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పటాన్చెరు పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ కంపెనీలో ఈ ఉదయం భారీ రియాక్టర్ పేలి ఎక్కువ మంది గాయపడిగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికైతే 20 మంది మాత్రమే గాయాలతో ఉన్న వాళ్ళు బయటికి కనిపిస్తున్నారు. కానీ సుమారుగా ఈ షిఫ్ట్ లో మాత్రం 80 మంది వరకు పనిచేస్తున్నారు. మిగతా 60 మంది జాడ కనిపించట్లేదు. ఇక్కడ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రియాక్టర్ పెద్దగా కావడంతో పెద్ద ఎత్తున వాళ్ళకు గాయాలు కావడం వల్ల ఉన్న వాళ్ళందరూ కూడా మంటలో చిక్కుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితిలో చనిపోయారని భావిస్తా ఉన్నారు. మొత్తానికి 80 నుంచి 100 మంది వరకు వాళ్ళ కార్మికులు ఈ ఉదయం కూడా పనిచేస్తున్నారు. సుమారు 80 మంది అయితే ఆకి, ఇంకొక 60 మంది అయితే ఆకి కనిపించట్లేదు. 20 మంది మాత్రమే ఇప్పటికీ బయటికి రావడంతో వాళ్ళందరినీ కూడా క్షతగాతులందరినీ కూడా స్థానిక హాస్పిటల్లో ఇప్పటికే చేరుస్తా ఉన్నారు. వాళ్ళకు తక్షణ వైద్యం మీద చేస్తా ఉన్నారు. సీరియస్ గా ఉన్నారని గాంధీ ఆసుపత్రికి, అటు నిలోఫర్ ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలిస్తా ఉన్నారు. ఇది పెద్ద ప్రమాదం అయితే చాలా పెద్దదిగా భావిస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఇచ్చేసి ఆ మంటలు అయితే ఆపి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా మంటలు అదుపు రాకపోవడంతో మిగతా వారి ఆచరణ కోసం అయితే అధికారులంతా కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున చేరిపోతే వారిని దూరం చేరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి ఏదైతే ఉందో సిగాచి కంపెనీ కెమికల్ కంపెనీలో పేరిన రియాక్టర్ చాలా పెద్దది కావడము, తర్వాత ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా ప్రాణ నష్టము, ఆస్తి కూడా జరిగినట్టుగా అధికారులు అయితే భావిస్తున్నారు. అలాగే రాజు, మరి ఎవరైతే గాయపడ్డారో కార్మికులు, వారికి అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమైనా ప్రోత్సాహం లభించే అవకాశం ఉందా? వారికి సపోర్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా? యాజమాన్యం ఏమంటుంది? ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ అధికారులు మాత్రమే వాళ్ళ ఎవరైతే గాయపడ్డ క్షతగాతులను మాత్రము స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు, తర్వాత కొంత సీరియస్ గా ఉన్న వాళ్ళని గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఏదైతే యాజమాన్యం నుంచి ఎటువంటి భరోసా అయితే రాలేదు. కానీ వారు కూడా చేసే ప్రయత్నం అయితే, వారి నుంచి కూడా చేయించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తా ఉన్నారు. మొత్తానికి అది అక్కడ పెద్దగా ప్రాణ నష్టంతో, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. మరొక అర్ధ గంట సేపట్లో పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైతే క్షతగాతులను అయితే స్థానిక హాస్పిటల్ అధికారులు మాత్రమే చేరుస్తూ వాళ్ళకు మెడికల్ సహాయం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజు, అక్కడ అసలు కెమికల్ ఫ్యాక్టరీ అని తెలుస్తుంది. సో కెమికల్ ఫ్యాక్టరీ అన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మరి అందులో రియాక్టర్ పేలడం అంటే దేని వల్ల సంభవించింది? రియాక్టర్ ఎలా పేలింది? అయితే పురాతనమైన రియాక్టర్ అయ్యి ఉంటుంది. అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ విచారణ చేపట్టకపోగా పూర్తి అధికారుల అలసత్వం కూడా దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఫ్యాక్టరీలో ఏమో రియాక్టర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా పని నడుస్తుంది, దాని పని కాలం ఎంత, అది ఎక్స్పైర్ అయిందా ఉందా అనే అంశాల మీద కూడా అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. తనిఖీల్లో ఇవి అధికారుల అలసత్వం కారణంగా తనిఖీ చేయకపోవడం కారణంగానే ఈ మధ్యలో గత కొంతకాలంగా అటు పారిశ్రామిక వాడలో అనేక రియాక్టర్ల పేరు ఎంతో మంది వివిధ రాష్ట్రాల నుంచి, అటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తర్వాత ఒడిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కార్మికులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. వాళ్ళకి ఎంతో కొంత రేటు కట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు 5 లక్షలు 10 లక్షలు రేటు కట్టి వాళ్ళను ఆ శవాలను పంపించడం కూడా జరుగుతుంది. అయితే ఇది నిత్యం జరుగుతున్నటువంటి ప్రక్రియనే. కానీ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని నిత్యం అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి రియాక్టర్లకు కావచ్చు, తర్వాత ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీలు చేసి మెన్ సేఫ్టీ కోసం, అంటే ఈ కార్మికుల సేఫ్టీ కోసం వాళ్ళు ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి తనిఖీలు చేపట్టక వారి సేఫ్టీ కోసం
చూడకపోవడం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అయితే స్థానికులు భావిస్తున్నారు. స్థానికులు కూడా పెద్ద శబ్దం రావడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళని తెలుసుకున్నట్టు ఈ కంపెనీలో రియాక్టర్ పేలి ఎంతో మంది క్షతగాతులు బయటకు రావడం చూస్తూ వాళ్ళు కూడా అటు అంతా ఆందోళనకరంగా ప్రమాదాన్ని చూసి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అక్కడికి వెంటనే అధికారులు కూడా రావడంతో వాళ్ళందరినీ కూడా క్షతగాతుల మీద కూడా హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు కూడా చాలా భయపడుతూ ఇటువంటి రియాక్టర్లు పేరకుండా ఇటువంటి పరిస్థితి రాకుండా అధికారులు చొరవ తీసుకోవాలి. అధికారులు ప్రత్యేకంగా ప్రతి కెమికల్ ఫ్యాక్టరీ మీద ప్రత్యేక చొరవ తీసుకొని తనిఖీలు చేపట్టి అక్కడ పని విధానం ఆ యంత్రాల పని విధానం ఏ విధంగా ఉంది, ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా ఉన్నాయనేది చూడాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి స్థానికుల నుంచి కూడా డిమాండ్ వెల్లువెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. రాజు, ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయి. అలాగే ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తుంటారుగా తెలుస్తుంది దాదాపు? ప్రస్తుతానికైతే మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఇప్పటికీ రెండు ఫైర్ ఇంజిన్లు మాత్రం కూడా వచ్చి పనిచేస్తున్నాయి. ఇంకా ఫైర్ ఇంజిన్ల కోసము అధికారులు రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలు అదుపులోకి వస్తే కానీ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, అసలు ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడికి క్షతగాతులకు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించలేక అధికారులు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఇప్పటికీ అయితే ఆ మంటలు అదుపులోకి రాలేదు. తర్వాత క్షతగాతులు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, అసలు ఆడ ఎంతమంది పనిచేస్తున్నారని కూడా వస్తున్నారు. కానీ మొదటి షిఫ్ట్ లో మాత్రం 80 నుంచి 100 వరకు ఆడ పనిచేస్తారు. మొత్తం కూడా కార్మికులంతా కూడా వివిధ రాష్ట్రాల వాళ్ళు, కొద్ది పై స్థాయి సూపర్వైజర్లు, ఆ పై స్థాయి వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రం వాళ్ళు మనం పనిచేస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో పలువురు కార్మికులు ఎగిరిపడ్డారు. ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పేలుడు ధాటికి 50 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమల నుంచి ఇంకా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. आदमी नहीं कर रहा है, 20-25 आदमी अंदर ही है, दो आदमी निकाल रहा है। హైదరాబాద్ పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీంతో పలువురు కార్మికులు ఎగిరిపడ్డారు. ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పేలుడు ధాటికి 50 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమల నుంచి ఇంకా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇంకా అక్కడ అగ్నిమాపక సిబ్బంది అయితే మంటలు ఆర్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? ప్రస్తుతానికైతే 8 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు కొంత తగ్గుముఖం పడినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటి వరకు అయితే 18 మంది సజీవ దహనమైనటువంటి మృతదేహాలు లభ్యమైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. మిగతా ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. భారీగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము అన్ని కూడా పెద్దగానే జరిగినట్టుగా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం 18 వరకు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. 18 ఫైర్ ఇంజిన్లతో మంటలు అయితే అదుపులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 25 అంబులెన్స్లు క్షతగాతులను అయితే ప్రైవేట్ దవాఖానాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు అయితే పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారీగా ప్రాణ నష్టం కాకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళైతే ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అయితే కనిపిస్తున్నట్టుగా అధికారులు, అటు పోలీసులు అయితే భావిస్తున్నారు. రాజు, దాదాపు 50 మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది?
ఎక్కువ మొత్తంలో చాలా మందికి 50% పైనే కాలిన గాయాలైనాయి. మిగతా కొంతమందికి మాత్రమే 30% వరకు గాయాలయ్యాయి. పెద్ద మొత్తంలో అటు క్షతగాత్రులు గాయాల పడిన వాళ్ళు కూడా వారి పరిస్థితి కూడా తీవ్రంగా విషమ పరిస్థితిగా కనిపిస్తుంది. అందులో కూడా ప్రాణాపాయం ఉన్నట్టుగా అయితే డాక్టర్లు అయితే తెలుపుతా ఉన్నారు. మొత్తానికి మృతుల సంఖ్య అటు క్షతగాత్రుల్లోనూ ఇటు కంపెనీలోనూ పెద్ద మొత్తంలో మృతులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి వాళ్లకు తక్షణ చికిత్స అయితే పక్కన ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అధికారులు మాట్లాడి వెంటనే వారికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో అక్కడ కూడా మృతులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ 18 మృతదేహాలు సజీవ దహనమయ్యాయి. ఆ మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. మిగతా వారి మృతదేహాల కోసం మిగతా వారు ఇంకేమైనా బతికి ఉన్నారా లేకపోతే అన్ని మృతదేహాలు దొరుకుతాయన్న ఆలోచనతోని తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు అధికారులు అయితే. ప్రస్తుతానికి 18 మాత్రం మృతదేహాలు దొరికాయి. ఇంకా చాలా మంది కోసం వాళ్ళు అక్కడ చాలా మంది కార్మికుల కోసం వాళ్ళ ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. వీరినైతే వెంటనే పక్కన ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా మృతులు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. రాజు, అలాగే మరి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అంటే ఇంత పెద్ద మొత్తంలో అటు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. సో ఏమైనా స్పందించిందా దీనిపై? అధికారులకు అయితే తెలిసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మీరు వెంటనే వారిని ఆసుపత్రులు తరలించండి, ఎటువంటి సాయమైనా మేము అందించడానికి ముందుంటామని చెప్పి అటు అధికారులు మాత్రం చెప్తా ఉన్నారు. కానీ అక్కడికి వచ్చేసి ఎవరైతే ఇప్పటివరకైతే కార్మికులకు కానీ కార్మికుల కుటుంబాలకు కానీ భరోసా ఇచ్చినట్టుగా కనిపిస్తలేదు. అక్కడైతే ఆ బీతావాహ వాతావరణం అంతా కూడా చాలా ఆందోళనకరంగా కనిపిస్తా ఉంది. ఆ కుటుంబ సభ్యుల రోదనలతో తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆస్తి నష్టం, తర్వాత ఈ ప్రాణ నష్టం, గాయాల పాలైనటువంటి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి ఇచ్చేసి అక్కడ చాలా గందరగోళమైన పరిస్థితి, బీతావాహ వాతావరణం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అంతా కూడా పోలీసులకు పెద్ద తలనొప్పిగానే మారింది. అయినప్పటికీ వాళ్ళు అందరినీ చెరిపివేస్తూ అక్కడ కార్మికులకు అందరికీ కూడా తక్షణ సహాయం అందించే రకంగా వారి పనులు కాపాడే విధంగా అధికారులు అయితే పూర్తి స్థాయిలో శ్రమిస్తా ఉన్నారు. ఇదంతా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలో చేయాల్సిన అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీ చేయకపోగా, ఎటువంటి వాళ్ళకి సూచన సలహాలు ఇవ్వకపోగా, ఈ కంపెనీల యాజమాన్యాలు కూడా వాటిని అన్నిటి కూడా పట్టించుకోకుండా కార్మికులను వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళతోని శక్తిని మాత్రమే దోపిడీ చేస్తూ పనిచేసుకునే వ్యవహారం చేస్తున్నారు తప్ప వారికి సేఫ్టీ గైడ్స్ కానీ సేఫ్టీ రకాల సేఫ్టీకి సంబంధించినటువంటి ఎటువంటి తీసుకోకపోవడంతో వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగినట్టుగా అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ పారిశ్రామిక వారిలో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో వారానికి ఒక ఇన్సిడెంట్ జరుగుతా ఉంది. ఇన్ని ఇన్సిడెంట్ జరిగినా కానీ పట్టించుకోలేదని చెప్పి స్థానికులు అయితే ఆందోళన చెందుతా ఉన్నారు. పెద్ద మొత్తంలో చెందుతా ఉండడంతో అందరూ కూడా అక్కడికి గుమిగున్న పరిస్థితి. కొంత క్షతగాతులను హాస్పిటల్కు తరలించే విషయంలో కావచ్చు, తర్వాత వారికి సాయం అందించే విషయంలో కావచ్చు, కొంత ఆటంకాలు ఏర్పడినప్పటికీ పోలీసులు అధికారులు సమాధానంతో వారిని క్షతగాతులకైతే తక్షణ సాయం అందించే ప్రయత్నం, తక్షణ వైద్యం అందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రాజు, మరి మృతుల కుటుంబాలు ఏమంటున్నారు? వారైతే ఉదయం పొద్దున్నే వాళ్ళ ఉద్యోగానికి పోవడం, తర్వాత జనరల్ షిఫ్ట్ కావడము, పెద్ద మొత్తంలో కంపెనీలో పనిచేయడము కాబట్టి కార్మికులు అయితే చాలా ఇప్పుడు అంటే విపరీతంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏం కనిపించలేదు. కానీ ఎవరైనా బతికి వస్తారేమో, నా ఫ్యామిలీ వారు బతికి వస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి కళ్ళకు కనపడకుండా బాడీలను అయితే బయటికి పంపించాల్సిన పరిస్థితి. సేమ్ గతంలో ఏదైతే గుజరాత్ లో జరిగిన అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఫ్లైట్ లో ఎట్లయితే మృతదేహాలు కాల్పోయినాయో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మృతదేహాలు కాల్పోయిన పరిస్థితి. వారికి కూడా డిఎన్ఏ పరీక్ష నిర్వహించిన అనంతరమే వాళ్ళకు మృతదేహాలు ఇచ్చే పరిస్థితి, అంటే అటువంటి పరిస్థితులు మృతదేహాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మృతదేహాలు వాళ్ళకి ఇచ్చే వరకు కూడా టైం పడుతుంది. తర్వాత వీళ్ళందరికీ మృతదేహాలు ఖచ్చితంగా ఎవరి మృతదేహం వాళ్ళకి ఇవ్వాలంటే కూడా డిఎన్ఏ టెస్ట్ కంపల్సరీ తప్పనిసరి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే కార్మికులు బతికొస్తారేమో, మా కుటుంబీకులు బతికొస్తారేమో అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు మాత్రం వాళ్ళకు కళ్ళకు చూపించకుండా అక్కడ కంపెనీకి 3 గేట్లు ఉన్నాయి. ఆ 3 గేట్లలో వివిధ గేట్లలో నుంచి అటు పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. డిమాండ్ అయితే ఇంకా ఈ సాయంత్రానికో లేకపోతే మధ్యాహ్నానికో వాళ్ళు పరిహారం కోసమో లేకపోతే ఇంకేదైనా డిమాండ్ కోసమో ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే నాకు కుటుంబీకులు ఆలోచనతోనే ఆశతోనే ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. వాళ్ళు ఏడుస్తూ కంటిన్యూ పెడుతూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో బీతావాహ వాతావరణం అయితే కనిపిస్తుంది అక్కడ. రాజు, మరి అక్కడ మంటలు ఎప్పుడు అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉంది? అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఏమంటున్నారు? అక్కడ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది అసలు? ఇప్పటి వరకు అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అక్కడ వేడి అయితే తగ్గలేదు. కాబట్టి మొత్తం ఇనుమే కాబట్టి అదంతా కూడా చల్లార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా చల్లార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరొక అర్ధగంట సేపట్లో ఆ ప్రాంతం అంతా కూడా అగ్నిమాపక సిబ్బంది అధికారుల చేతికి రానుండే అవకాశం ఉంది. కాబట్టి మరొక అర్ధగంట
గంట లోపల పూర్తి స్థాయి డెడ్ బాడీస్ ఎన్ని ఉంటాయి, క్షతగాతులు ఎంతమంది ఉంటారు, ఆస్తి నష్టం లెక్క తేల్చకపోవచ్చు. కానీ ఈ క్షతగాతులకు సంబంధించి డెడ్ బాడీలకు సంబంధించి మృతుల సంఖ్య అయితే పూర్తి స్థాయిలో తెలిపే అవకాశం ఉంది. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ అక్కడ వాతావరణం అంతా కూడా చల్లబరిచే ప్రయత్నం ఆ కంపెనీ ఇనుము తర్వాత మిగతా ఏదైతే యంత్రాలు అవన్నీ చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏ యంత్రం కింద ఏ డెడ్ బాడీ ఉందో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మరొక అర్ధగంట సేపట్లో మనకు స్పష్టత అయితే రానింది. రాజు, ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. సో కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడం వల్ల అంటే అక్కడ అధికారుల నిర్లక్ష్యం రెట్టు కాస్తనే కనిపిస్తుంది. సో ఫ్యూచర్ ఇలాంటివి జరగకుండా ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఎందుకంటే చాలా చోట్ల ఇలాంటి సందర్భాలు అవుతున్నాయి, చూస్తున్నాం మనం. ఇప్పటికే పారిశ్రామిక వారి నుంచి కొంత ఓఆర్ఆర్ పైన బయట వేసుకోవాలి, ఇప్పుడు RRR పైన వేసుకోవాలనే బయట అవతల వైపు కంపెనీలు కెమికల్ ఫ్యాక్టరీలు కానీ డేంజరస్ కంపెనీలు కానీ బయట వేసుకోవాలని చెప్పి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని కంపెనీలు అధికారుల కళ్ళు కప్పి అధికారులకు లంచాలు ఇస్తున్న తర్వాత వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ అక్కడే కంపెనీలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జనసందోహం మధ్యలో ఇటువంటి రియాక్టర్లు కానీ ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఇటువంటి డేంజరస్ కంపెనీలు ఉండకూడదని చెప్పి ప్రభుత్వం గతంలో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పరిస్థితి, వాళ్ళకు కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే వారందరినీ కూడా ఇటు మేడ్చల్ వైపు వెల్దుర్తి చేగుంట ఆ వైపు అటు ఇండస్ట్రీ కారిడార్ చేశారు, అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇప్పటికే వాళ్ళకి నోటీసులు అవన్నీ చేసినప్పటికీ వీళ్ళు అధికారులను కళ్ళు కప్పి అధికారులతోని కుమ్మక్కై ఇంకా కూడా జనావాసాల మధ్యనే ఇటువంటి డేంజరస్ కంపెనీలు నడిపిస్తున్న పరిస్థితి. కాబట్టి మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది అధికారుల అచేతనం, అధికారుల అవినీతి, అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద భారీ నష్టము, ఇంత పెద్ద అగ్ని ప్రమాదము జరిగినట్టుగా అయితే స్థానికులు ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి పెద్ద ప్రమాదమే జరిగింది. దీనికి సంబంధించి మరి అటు ప్రభుత్వం వైపు నుంచి అటు అధికారుల వైపు నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయి, జరగబోతాయి మనం వేచి చూడాల్సిందే. ఇప్పటికీ దీనిపైన ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు అయితే తీవ్ర ఇబ్బంది అయితే వ్యక్తం చేస్తూ వారు సంతాపాన్ని సానుభూతిని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజు, ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్రభుత్వం తరపు నుంచి. సో మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా? అక్కడ చుట్టుపక్కల స్థానికులు ఏమంటున్నారు ఈ ఫ్యాక్టరీ గురించి? గతంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి స్థానికుల నుంచి అనేక నిరసనలు వెలువెత్తిన కారణంగా అటు ప్రభుత్వం కూడా ఈ కంపెనీలన్నీ అటు ఓఆర్ఆర్ బయట కొంత ఇండస్ట్రియల్ కారిడార్ చేసి అక్కడికి బయటికి దూరం వెళ్ళిపోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అవిటినే తూచా తప్పకుండా మీరు బయటకు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పిన సందర్భం అయితే కనిపించింది మనకు. అయితే ఇదంతా కూడా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇప్పటికైతే కొన్ని ములుగు మండలంలో తర్వాత కుక్కండ, సింగన కూడా అటు బండమైలారం లాంటి ప్రాంతాల్లో వీళ్ళకు కారిడార్ ఏర్పాటు చేసి అక్కడ కంపెనీలు నిర్మించుకోవాలి. మిగతా కొన్ని డేంజరస్ కంపెనీలు ఉంటే అటు చేగుంట, వెల్దుర్తి, ఆమన్లలో కూడా కొంత ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తారు, అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి సుస్పష్టమైనటువంటి ఆదేశాలు అటు ప్రభుత్వాల నుంచి ఉన్నాయి. కానీ ఏదైతే అధికారుల నిర్లక్ష్యం కారణంగా, అధికారుల ఆమ్యామ్యాల కారణంగా ఈ రోజు కొన్ని కంపెనీలు అక్కడనే పాఠమైలారంలోనే జనావాసాల మధ్యలోనే నిర్వర్తిస్తూ ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతా ఉన్నారు. అటు యాజమాన్యము, ఇటు అధికారుల తీరు, అటు ప్రభుత్వం కూడా దీన్ని అలసత్వంగానే మనం చెప్పవచ్చు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఇప్పుడు పాఠమైన ఏదైతే పటాన్చేరు ఏరియాలో ఎటువంటి ఇంకా ఎన్ని కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఏం చేస్తారు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటారో అయితే మనము వేచి చూడాల్సిందే. ఇదైతే పెద్ద ప్రమాదము. ఈ ప్రమాదానికి ఖచ్చితంగా అటు ప్రభుత్వము, ఇటు అధికారులు, అటు యాజమాన్యం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి. వాళ్ళ క్షతగాతులకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. వాళ్ళకు ఎక్స్గ్రేషియా కూడా పెద్ద ఎత్తున ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అటు స్థానికుల నుంచి అయితే డిమాండ్ వ్యక్తమవుతుంది. స్థానికుల ఇల్లు, గోడలు, తర్వాత వివిధ రకాల సామాన్లు కూడా అటు పరిలో వచ్చిన పరిస్థితి, పరిలో వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు కూడా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. రామచంద్రరావు నామినేషన్ వేయాలని ఇటు హైకమాండ్ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు. సంఘ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన పేరును సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది. కాసేపట్లో అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది. దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. రామచంద్రరావు నామినేషన్ వేయాలని ఇటు హైకమాండ్ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు. సంఘ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయన పేరును సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది. కాసేపట్లో అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది. దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఇటు దాదాపుగా రామచంద్రరావు పేరైతే వినిపిస్తుంది. సో అధికారికంగా ప్రకటించినప్పటికీ తనే ఫైనల్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ దీనికి సంబంధించి దీనిపై రామచంద్రరావు ఏమైనా స్పందించారా? రైట్ సార్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత పరిశీలన, ఆ తర్వాత ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది రాష్ట్ర బీజేపీ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానం నుంచి అటు పలువురు నేతలకు ఫోన్లు వచ్చాయి. అందులో ప్రధానంగా మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నటువంటి నేత, సంఘ పరివార్ లో పనిచేసినటువంటి నేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఇప్పటికే అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. తను అందుబాటులో ఉండాలనేటటువంటిది కూడా సూత్రప్రాయంగా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనే దాదాపుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులు చేపట్టబోతా ఉన్నారనేటటువంటి చర్చ కూడా జోరందుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మిగతా నేతలు కూడా భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా ఈటల రాజేందర్ తో పాటు ధర్మపురి అరవింద్, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు పాయల్ శంకర్ కూడా ఈ యొక్క బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ యొక్క మొదటి నుంచి పార్టీకి పనిచేసినటువంటి నేతలకు ప్రియారిటీ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలో అటు బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే ఈయన పాత బీజేపీ నేతగా ఉన్నారు. అదేవిధంగా పాత బీజేపీ నేతలలో కీలకంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వారితో పాటుగానే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి నేతలతో ఈయన సఖ్యతగా ఉండడం, అదేవిధంగా సంఘ పరివార్ లో పనిచేసినటువంటి నేతగా ఉన్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సౌమ్యుడు, అదేవిధంగా ఎటువంటి వివాదాలకు తావివ్వనటువంటి నేతగా ఉన్నటువంటి రామచంద్రరావును నియమిస్తున్నారనేటటువంటి చర్చ అయితే జోరందుకుంది. ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయనకు ఫోన్ లో ప్రాథమికంగా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ నామినేషన్ ఆయన ఒక్కరే దాఖలు చేస్తారా, ఇతర నేతలు ఎవరైనా దాఖలు చేస్తారా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా వేచి చూస్తే గనక ఎవరెవరు దాఖలు చేస్తారు నామినేషన్లు, లేదంటే అధిష్టానం చెప్పినటువంటి రామచంద్రరావు మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తారా అనేది కూడా కొంత స్పష్టత రానుంది. రాజు, అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అలాగే మరి కాసేపట్లో ఇటు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మీటింగ్ ఉన్నట్లు సమాచారం, దానిపై అప్డేట్స్. నేతల యొక్క అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్లాలనేటటువంటి భావనలో ఉంది. అయితే అధిష్టాన నిర్ణయమే అంతిమ నిర్ణయంగా ఉంటుంది. అయితే ప్రధానంగా ఇవాళ నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అనంతరం గడువు ఇవాళ 5 గంటలతో ముగుస్తుంది. రేపు జూలై 1వ తేదీన అధికారికంగా అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది కూడా ప్రకటన, అధికారిక ప్రకటన చేయనున్నారు. పూర్తి స్థాయిలో రేపు బీజేపీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉంది.
అలాగే ఇటు మరి కాసేపట్లో తెలంగాణ బీజేపీ కార్యంలో మీటింగ్ లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఈ మీటింగ్ తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందా? ఇప్పటివరకు అయితే బీజేపీలో మరి కాసేపట్లో ముఖ్య నేతలతో సమావేశం కాబోతా ఉన్నారు. అయితే అధిష్టానం ఇచ్చినటువంటి సిగ్నల్స్ కావచ్చు, సూత్రప్రాయంగా ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, వాటితో పాటుగానే వాటిని పరిగణలోకి తీసుకొని నేతల అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం కూడా రాష్ట్ర నేతలు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఏంటి, రామచంద్రరావును ఇప్పటికే ప్రాథమికంగా అటు అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు, కౌన్సిల్ సభ్యులు, వాటితో పాటుగానే పలువురు ముఖ్య నేతలు అభిప్రాయాలు కూడా తీసుకున్న అనంతరం పిసిసి అధ్యక్షులతో పాటుగానే ముఖ్య నేతలు, పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ కౌన్సిల్ సభ్యులతో చర్చించిన అనంతరం ఇవాళ కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర నాయకత్వం వారి యొక్క అభిప్రాయాలను, సూచనలు తీసుకొని అధిష్టానానికి పంపేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఫైనల్ గా రేపు ఇవాళ ఎటువంటి ప్రకటన చేయకపోవచ్చు. దాదాపుగా రేపు మాత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది. జూలై 1వ తేదీన దాదాపు మధ్యాహ్నం తర్వాత ఈ ప్రకటన ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తాం. రాజు, అలాగే ఇటు బీజేపీ కొత్త చీఫ్ అంశంపై అటు తెలంగాణ బీజేపీ పెద్దలు ఏమంటున్నారు? ఇప్పటికే పలువురు నేతలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి నేతగా అందరినీ కలుపుకొని వెళ్ళేటటువంటి నేతగా రామచంద్రరావుకు గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఆయన ధీటుగా, అదేవిధంగా విమర్శలకు ఘాటుగా స్పందించేటటువంటి నేత కాదు. అదేవిధంగా సౌమ్యుడుగా ముద్ర ఉంది ఆయనకు. అయితే వివాదాలకు తావివ్వనటువంటి నేతగా ఉంది. అయితే మిగతా నేతలతో కంపేర్ చేస్తే ఈయన మృదు స్వభావి, అదేవిధంగా అధిష్టానానికి కొంత దగ్గరగా ఉండేటటువంటి నేత. అయితే మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్నటువంటి నేతలు రామచంద్రరావుకు మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలు కావచ్చు, కొత్తగా పార్టీలో చేరినటువంటి నేతలు కావచ్చు, ఆ చట్టసభల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న సమయంలో కూడా ఒక కీలకమైనటువంటి నేత, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేత, వారికి అవకాశం ఇస్తే పార్టీ క్షేత్రస్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరింత పటిష్టం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ లాంటి నేతలకు అవకాశం ఇస్తే గనక పార్టీ మరింత బలోపేతం అవుతుంది అనేటటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరోవైపు ఇటు గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి ఉన్నటువంటి అధ్యక్షుల అభిప్రాయాలను తో పాటుగానే రాష్ట్ర నాయకత్వం వరకు కూడా అందరి అభిప్రాయాలను తీసుకొని ఓటింగ్ నిర్వహిస్తే గనక అందరి అభిప్రాయం, మెజార్టీ నేతల అభిప్రాయం ఏదైతే ఉంటుందో ఆ అభిప్రాయాన్ని తీసుకొని నూతన అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుంది. ఏకగ్రీవం కాకుండా అందరి అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది. ఏ ఒక్క వర్గానికి చెందినటువంటి నేతలు మా మనుషులు, మీ మనుషులు అనుకుంటూ వెళ్తే గనక పార్టీ ఇప్పటికే సర్వనాశనం అవుతా ఉంది. పార్టీ అలాంటిది గతంలో చేసినటువంటి తప్పులు కాకుండా భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతంగా ముందుకు వెళ్లాలంటే గనక అందరి అభిప్రాయాలు తీసుకొని ఓటింగ్ నిర్వహిస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భిన్నమైనటువంటి అభిప్రాయాలను నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆశావాహులు కూడా తమకి వస్తుందనేటటువంటి ధీమాతో కూడా ఈటల రాజేందర్ తో పాటు కూడా ధర్మపురి అరవింద్ నేతలు, ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై హాట్ కామెంట్స్ చేశారు ఆయన. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తుందన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని గుర్తు చేశారు. నావాడు నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యకర్తల పనితీరుతోనే 8 స్థానాలు గెలుచుకున్నామని వివరించారు. ఇక వారి ఆలోచన విధంగానే ముందుకు వెళ్లాలని రాజా సింగ్ బీజేపీ అధిష్టానాన్ని కోరారు.
నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓటేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే ఆ కింద స్థాయి కార్యకర్తలు, బూత్ కార్యకర్తలు పని చేసినందుకే 8 మంది ఎంపీలు కూడా గెలిచినాము. అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, మేము ఈయనకి ఓటు ఇస్తాం, ఆ విధంగా ఒక ప్రొసీజర్ జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ దాదాపు ఖరారైంది. అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో కసరత్తు కొలికి వచ్చింది. మరికొద్ది సేపట్లో మాధవ్ నామినేషన్ వేస్తారు. గతంలో పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ దాదాపు ఖరారైంది. అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో కసరత్తు కొలిక్కి వచ్చింది. మరికొద్ది సేపట్లో మాధవ్ నామినేషన్ వేస్తారు. గతంలో పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి అయితే ఇటు పీవీఎన్ మాధవ్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మొత్తానికి పురంధేశ్వరి కంటిన్యూ అవుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే ఒక కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. మాధవ్ నామినేషన్ వేయనట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? యశాల్ని కొద్దిసేపటి క్రితమే అటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం పురంధేశ్వరి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురంధేశ్వరి ఉదయమే మొదటగా రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అనంతరం సోమవీర్రాజు, అదేవిధంగా మాధవ్, దాంతోపాటు కేంద్ర మంత్రి వర్మ, ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ముఖ్య నాయకులందరూ కూడా రాష్ట్ర కార్యాలయానికి బీజేపీకి సంబంధించి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా 1 గంట వరకు ఈ నామినేషన్ కి సంబంధించిన ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ జరుగుతుంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మాధవ్ కి దాదాపు ఖరారయ్యే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాధవ్ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సుమారు 12:30 మాధవ్ నామినేషన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే అటు బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి అనేక మంది ఆశావహుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రస్తుతం కేంద్రం నిశ్చితంగా పరిశీలించడం, ఎవరైతే పార్టీలో దీర్ఘకాలికంగా కొనసాగారో అటు రాజకీయ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా, అదేవిధంగా పార్టీ పరంగా ఎవరైతే దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారో వారిని అధ్యక్షులుగా చేయాలనేది కూడా ఈసారి పార్టీ నిర్ణయం తీసుకుంటూ కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే అటు అనేక పేర్లు వినిపించినప్పుడు సుజనా చౌదరి కావచ్చు, అటు
కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి పాదసారథి, ఇలా అనేక రకాలైన పేర్లు వినిచ్చినప్పటికీ కూడా ఆఖరికి ఈ మాధవ్కి దాదాపు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఈ రోజు 1 గంట వరకు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి 1 గంట లోపు ఏవైతే నామినేషన్లు పడ్డాయో దానికి సంబంధించి ఈ ప్రక్రియ ఎన్నిక 1 కన్నా ఎక్కువ పడితే ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. రేపు ఎన్నిక జరిగే అవకాశం ఉంది. లేదు ఒక నామినేషన్ కనుక పడితే ఖచ్చితంగా ఆ నామినేషన్ ఎవరైతే వేశారో ఆయన అధ్యక్షుడు అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపు క్రితమే మాధవ్ కూడా చేరుకున్నారు. సుమారు 12:30 ప్రాంతంలోనే మాధవ్ నామినేషన్ వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు మాధవ్ కి మద్దతుగా కూడా బీజేపీ అగ్ర నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 నుంచి అటు 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా నామినేషన్ల పరిశీలన అయితే కొనసాగే అవకాశం ఉంది. అనంతరం దానికి సంబంధించి 2 నుంచి 4 గంటల వరకు ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి అబ్జర్వర్ గా కర్ణాటకకు సంబంధించిన ఎంపీ మోహన్ అయితే ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు ఎన్నికల అధికారిగా కూడా పాకా సత్యనారాయణ నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ పర్యవేక్షణలో ఈ రోజు అటు నామినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన ప్రకటన బీజేపీ అధినాయకత్వం ప్రకటించే అవకాశంగా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియకి సంబంధించి కూడా పూర్తిగా దగ్గరుండి 2 ఎంపీల పర్యవేక్షణలో ఒక అబ్జర్వర్, ఒక పరిశీలకుడు అభ్యర్థికి సంబంధించి కూడా వాళ్ళ పరిశీలనలో ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కొనసాగే అవకాశం కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే అటు మాధవ్ చేరుకున్నారు. దాంతోపాటు సోమ్ వీరాజ్ కావచ్చు, ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి. అయితే పురంధేశ్వరికి సంబంధించి కొంత మళ్ళీ పురంధేశ్వరిని కొనసాగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా అది ఎంతవరకు కొనసాగించే అవకాశం ఉంది లేదనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క కూటమి రాష్ట్రంలో పాలన సాగిస్తున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో బీజేపీ గతంలో ఏదైతే 2024 నుంచి అటు 23 నుంచి 24, 25 వరకు కూడా ఏ రకంగా సఖ్యత కూటమిలో సఖ్యతగా కొనసాగి వెళ్ళారో అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా కూటమి కలిసి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అదే రకమైన సఖ్యత కొనసాగించే వాళ్ళు ఖచ్చితంగా అధ్యక్షులుగా ఉండే విధంగా అటు చూస్తుంతో పాటు దాంతోపాటు బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ స్వతహాగా గత ఎన్నికల్లో తీసుకుంటే బీజేపీ రాష్ట్రంలో ఏపీలో కొంత ఓట్ బ్యాంక్ పెరిగిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆ ఓట్ బ్యాంక్ మరింత పెరిగేలాగా కూడా నూతన అధ్యక్షుడికి సంబంధించిన ప్రక్రియ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి దీర్ఘకాలికంగా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో చొరవగా ఉన్న నేతకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని బీజేపీ అధినాయకత్వం ఒక వ్యక్తికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా కసరత్తు అయితే కొనసాగించారు. కాబట్టి మాధవ్ కొంత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కొంత బలం చేకూర్చే అవకాశం అయితే ఉంది. మాధవ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. 12:30 ప్రాంతంలో మాధవ్ నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం 1 గంటకి ఈ నామినేషన్ ప్రక్రియ ముగియడంతో అనంతరం కూడా ఒక నామినేషన్ కనుక పడితే ఖచ్చితంగా మాధవే రాబోయే ఏపీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది. లేదు ఇంకొక నామినేషన్ పడితే కనుక ఖచ్చితంగా రేపు ఎన్నిక జరిగే అవకాశం అవుతుంది. అయినప్పటికీ కూడా మరికొద్దిసేపట్లోనే ఏపీ నూతన అధ్యక్షుడికి సంబంధించిన విషయం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.